హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ చాముండి. వెల్కమ్ బ్యాక్ టు చాము తెలుగు బ్యూటీ హిల్స్ ఛానల్. ఈరోజు నేను రొటీన్ ఫేషియల్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నటువంటి ఫేషియల్ని చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ మనం ఫేషియల్ చేసే ముందు ఈరోజు నేను తీసుకున్నటువంటి క్లయింట్ స్కిన్ చాలా ఎక్సెస్ డ్రైగా ఉంది. అలాగే తన స్కిన్ మీద ట్యాన్ ఉంది, డెడ్ స్కిన్ ఉంది. తన ఫేషియల్ హెయిర్స్ బ్లాక్గా ఉన్నాయి. ఆ ఫేషియల్ హెయిర్స్ని స్కిన్తో పాటు మర్జ్ కూడా చేయాలి అని అడిగారు. ఇలా డ్రై స్కిన్, ట్యాన్, డెడ్ స్కిన్, ఫేషియల్ హెయిర్స్ని కవర్ చేయాలి అన్నప్పుడు మనం ఎలాంటి ఫేషియల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపించుతున్నాను. ఫేషియల్ చేసే ముందు మనం ఇక్కడ ఫేస్ మీద ట్యాన్, డెడ్ స్కిన్ అలాగే ఫేషియల్ హెయిర్ని స్కిన్ కలర్లో మర్జ్ చేయడానికి బ్లీచ్ని యూస్ చేస్తాను. ఫేషియల్ హెయిర్ లేకుండా ఓన్లీ ట్యాన్, డెడ్ స్కిన్ రిమూవ్ అవ్వాలి అంటే మీరు D10 ప్యాక్ వాడినా సరిపోతుంది. ఫేషియల్ హెయిర్ మీకు స్కిన్ కలర్లో మర్జ్ అవ్వాలి అంటే అప్పుడు బ్లీచ్ వాడాల్సి ఉంటుంది. సో మనం ఈరోజు ఇక్కడ ట్యాన్, డెడ్ స్కిన్తో పాటు ఫేషియల్ హెయిర్ని స్కిన్తో పాటు మర్జ్ చేయడానికి ఆక్సీలైఫ్ కంపెనీ బ్లీచ్ని వాడుతున్నాము. ఫేషియల్ స్టార్ట్ చేసే ముందు లేక బ్లీచ్ని వాడే ముందు కూడా మనము ఫేస్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. దీనికోసం మనం క్లెన్జింగ్ మిల్క్ని యూస్ చేసి 2 minutes ఫేస్ మీద మసాజ్ చేసి ఫేస్ని నీట్గా వెట్ టిష్యూతో క్లీన్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఆక్సీలైఫ్ బ్లీచ్ని వాడుతాము. ఆక్సీలైఫ్ బ్లీచ్లో ప్రీ బ్లీచ్ క్రీమ్ ఇచ్చారు. సో ఈ ప్రీ బ్లీచ్ క్రీమ్ని నేను ఫస్ట్ ఫేస్ మొత్తం అప్లై చేసి దాని తర్వాత బ్లీచ్ని అప్లై చేస్తాము. ఫస్ట్ మనం ప్రీ బ్లీచ్ క్రీమ్ని అప్లై చేసి దాని తర్వాత బ్లీచ్ని అప్లై చేయటం వల్ల మీ స్కిన్ మీద ఎటువంటి ర్యాషెస్ రాకుండా ఉంటుంది. అలాగే మీ స్కిన్ డ్రై కాకుండా కూడా ఉంటుంది. అందుకే ఈ కిట్లో ప్రీ బ్లీచ్ క్రీమ్ని కూడా ఇచ్చారు. బ్లీచ్ క్రీమ్ అండ్ యాక్టివేటర్ ఈ రెండింటిని మిక్స్ చేసి ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. ఫేస్ మీద ఎక్కడైతే మీకు ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉంటుందో ఆ ఏరియాలో ఫస్ట్ ఈ విధంగా బ్లీచ్ని అప్లై చేయండి. హెయిర్ డైరెక్షన్ పైనుంచి కిందకు ఉంటే బ్లీచ్ని కూడా పైనుంచి కిందకి అప్లై చేసుకోండి. ఇక్కడ ఈ క్లయింట్కి సైడ్ లాక్స్లో ఫేషియల్ హెయిర్స్ ఉంది. అలాగే అప్పర్ లిప్ మీద కూడా ఫేషియల్ హెయిర్ ఉంది. ఫస్ట్ నేను సైడ్ లాక్, అప్పర్ లిప్లో బ్లీచ్ని అప్లై చేసి దాని తర్వాత మొత్తం ఫేస్ మీద అప్లై చేస్తున్నాను. బ్లీచ్ని ఐబ్రోస్ మీద, కంటి మీద, ముక్కు లోపల, పెదవుల మీద అలాగే ఫోర్ హెడ్ మీద, హెయిర్ లైన్ మీద టచ్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఐబ్రోస్ మీద టచ్ అయ్యింది అంటే మీ ఐబ్రోస్ బ్లాక్ కలర్ ఉన్నది గోల్డ్ కలర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఫేస్ మీద అప్లై చేసుకున్న తర్వాత 15 minutes వెయిట్ చేయాలి. 15 minutes తర్వాత ఎక్కడైతే ఫేషియల్ హెయిర్ ఎక్కువగా ఉందో ఆ ఏరియాలో నుంచి బ్లీచ్ని కొంచెం రిమూవ్ చేసి ఆ హెయిర్ స్కిన్తో పాటు మర్జ్ అయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ క్లయింట్ స్కిన్ ఫెయిర్గా ఉంది కాబట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేయండి. 15 minutesలో ఒకవేళ మీకు గోల్డ్ కలర్ రాలేదు అంటే ఇంకొక 5 minutes వెయిట్ చేసి టోటల్ 20 minutes వరకు మీరు బ్లీచ్ని ఉంచి రిమూవ్ చేసుకోవచ్చు. బ్లీచ్ని వాడిన తర్వాత స్క్రబ్ వాడాల్సి ఉంటుంది ఫేషియల్లో. ఇక్కడ నేను బ్లీచ్ వాడిన తర్వాత స్కిన్ కొంచెం సెన్సిటివ్ అయి ఉంటుంది కాబట్టి హాట్గా ఉన్నటువంటి స్క్రబ్ను వాడకుండా జెల్ బేస్ ఎక్స్ఫోలియేటర్ జెల్ని వాడుతున్నాను. ఈ జెల్ కూడా స్క్రబ్ ఏ పని అయితే చేస్తుందో సేమ్ పని ఈ జెల్ కూడా చేస్తుంది. కానీ ఇక్కడ హార్డ్గా ఉండకుండా స్మూత్గా ఉండి మీకు సేమ్ పని ఇస్తుంది అనమాట. ఇది అరోమా బ్లోసమ్ కొచ్చర్లో ఎక్స్ఫోలియేటర్ జెల్. ఇది పెప్పర్మింట్తో చేసినటువంటి జెల్. ఈ జెల్ని ఫేస్ మొత్తం అప్లై చేసి 15 to 20 minutes వదిలేయాలి. దాని తర్వాత ఈ జెల్ని మసాజ్ చేయాల్సి ఉంటుంది. జెల్ని స్కిన్ లోపల మంచిగా అబ్జర్వ్ చేయడానికి గాల్వానిక్ మెషిన్ని కూడా మీరు యూస్ చేయొచ్చు. ఇక్కడ నేను గాల్వానిక్ మెషిన్ని యూస్ చేసి ఈ జెల్ని స్కిన్ లోపల అబ్జర్వ్ చేయడానికి మసాజ్ చేస్తున్నాను. అరోమా బ్లోసమ్ కొచ్చర్లో పెప్పర్మింట్ ఎక్స్ఫోలియేటెడ్ జెల్ని వాడాను కదా ఈరోజు. ఈ జెల్ కూడా మీకు స్కిన్ మీద ట్యాన్ని రిమూవ్ చేస్తుంది,
డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. అలాగే మీ ఓపెన్ పోర్స్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఉంటే అవి కూడా క్లీన్ చేస్తుంది. సో అందుకే మనం ఈ జెల్ని ఫేస్ మీద అప్లై చేసి 15 to 20 మినిట్స్ వరకు ఉంచి దాని తర్వాత గాల్వానిక్తో మనం మసాజ్ చేస్తున్నాము. దీని తర్వాత మనం ఈ జెల్ని మన చేతితో కూడా మసాజ్ చేయొచ్చు. మీ స్కిన్ సెన్సిటివ్గా ఉన్నప్పుడు లేక బ్లీచ్ అప్లై చేసిన తర్వాత మీ స్కిన్ సెన్సిటివ్గా అయినప్పుడు సెన్సిటివ్ స్కిన్ మీద హార్డ్గా ఉన్నటువంటి నూకలా ఉన్నటువంటి స్క్రబ్ని వాడకుండా ఈ విధంగా స్మూత్గా ఉన్నటువంటి జెల్ బేస్ ఎక్స్ఫోలియేటర్స్ని వాడుకోవచ్చు. ఈ జెల్ కూడా మీకు సేమ్ స్క్రబ్ ఏ పని అయితే చేస్తుందో అదే పనిని స్మూత్గా చేస్తుంది. సో ఇక్కడ ఈరోజు కొన్ని రిలాక్సేషన్ పాయింట్స్ని చూపిస్తాను. ఫేషియల్లో స్ట్రోక్స్ని ఆల్రెడీ నేను 2-3 వీడియోస్లో చెప్పాను కదా. డీటాన్ ప్యాక్ని ఎలా యూస్ చేయాలి ఆ వీడియోలో కూడా నేను చాలా వరకు మీకు ఫేషియల్ స్ట్రోక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే బ్లీచ్ని ఎలా అప్లై చేయాలి అన్న వీడియోలో కూడా మీకు ఫేషియల్ స్ట్రోక్స్ గురించి చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఈ ఫేషియల్లో రిలాక్సేషన్ పాయింట్స్, టెన్షన్ రిలాక్సేషన్ పాయింట్స్ గురించి చెప్తాను. ఏ క్లయింట్ అయితే మీకు బాగా ఎక్కువ ఓవర్గా పనిచేయడం వల్ల స్ట్రెస్గా ఫీల్ అయ్యి రిలాక్స్ కోసం వస్తారో వాళ్ళని ఎలా మీరు రిలాక్స్ చేయాలి అన్నది ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్నాను. ఫోర్ హెడ్ మధ్యలో నుంచి ప్రెస్ చేసుకుంటూ సైడ్కి వెళ్ళి ఒకసారి ప్రెస్ చేయటం, ఐస్ మీద సర్కిల్ మూమెంట్లో నుంచి తీసుకుని వచ్చి సైడ్లో ప్రెస్ చేయటం వల్ల మీకు రిలాక్స్ దొరుకుతుంది. ఐ మీద క్యాపింగ్ సిస్టమ్ చేయటం వల్ల కూడా మీకు రిలాక్స్ దొరుకుతుంది. ఈ చెవి వెనుక కూడా మీరు ప్రెస్సింగ్ పాయింట్స్ ఇవ్వచ్చు. ఫోర్ హెడ్ మధ్యలో నుంచి కూడా ఐబ్రోస్ మధ్య నుంచి ఫోర్ హెడ్ నుంచి తల వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళారంటే కూడా చాలా రిలాక్స్ ఉంటుంది. హెడేక్ లాంటివి మీకు తగ్గుతాయి. ఎక్కువ స్ట్రెస్ ఉన్నట్లయితే అది కూడా రిలాక్స్ అవుతుంది. క్లయింట్ బాగా అలసిపోయి రిలాక్స్ కోసం వచ్చారు అంటే అలాంటప్పుడు మీరు ఇలాంటి ప్రెస్సింగ్ పాయింట్స్ని ఇచ్చారు అంటే చాలా రిలాక్స్గా ఫీల్ అయ్యి తనకున్నటువంటి హెడేక్, స్ట్రెస్ అంతా నీట్గా తగ్గిపోతుంది. జెల్లో కూడా మీరు ఈ మసాజ్ చేయొచ్చు. అలాగే క్రీమ్ అప్లై చేసిన తర్వాత కూడా ఈ సేమ్ స్ట్రోక్స్ మీరు చేయొచ్చు. ఈ స్ట్రెస్ రిలాక్సేషన్ పాయింట్స్తో పాటు మీరు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా మెయిన్ మసాజ్, ఆ స్ట్రోక్స్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా జెల్తో మీరు 10 మినిట్స్ వరకు మసాజ్ చేయొచ్చు. బ్లీచ్ అప్లై చేసిన తర్వాత జెల్ని నేను ఫేస్ మొత్తం అప్లై చేసి 20 మినిట్స్ ఉంచాను. దాని తర్వాత 10 మినిట్స్ జెల్ మసాజ్ చేశాను. సో బ్లీచ్ తర్వాత టోటల్గా 1/2 అవర్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత నేను ఇక్కడ ఫేస్ మీద స్టీమ్ ఇస్తున్నాను. బ్లీచ్ అప్లై చేసిన తర్వాత స్కిన్ కొంచెం సెన్సిటివ్ అవుతుంది కాబట్టి మీరు మ్యాక్సిమం స్టీమ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ చాలా ఎక్కువ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నాయి అంటే ఏ ఏరియాలో అయితే బ్లాక్ హెడ్స్ ఉన్నాయో ఆ ఏరియాలో మాత్రం స్టీమ్ని ఇవ్వండి. అది కూడా కొంచెం దూరం నుంచి తక్కువ వేడితో ఇవ్వండి. నేనైతే ఇక్కడ చాలా దూరం నుంచి తక్కువ వేడిగానే ఇచ్చాను. దాని తర్వాత బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తున్నాను. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు స్టీమ్ ఇవ్వడం వల్ల పోర్స్ కొంచెం ఓపెన్ అయ్యి ఈజీగా రిమూవ్ అవుతాయి. సో ఇక్కడ బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని నీట్గా రిమూవ్ చేసుకుంటున్నాము. స్కిన్ మీద ఎటువంటి మార్క్ రాకుండా జాగ్రత్తగా చూసుకుంటూ బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ని రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏ ఏరియాలో మనం బ్లాక్ హెడ్స్ని, వైట్ హెడ్స్ని రిమూవ్ చేస్తానో ఆ మొత్తం ఏరియాని నీట్గా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఫేస్ మొత్తం మీద టోనర్ని యూస్ చేయాలి. ఇక్కడ టోనర్గా మనం రోజ్ వాటర్ని యూస్ చేస్తున్నాము. ఫేస్ మొత్తం మీరు ఇలా స్ప్రే చేసుకోండి. దీని తర్వాత మనం క్రీమ్ మసాజ్ చేయాలి. ఫేషియల్లో మెయిన్ మసాజ్ అన్నమాట ఇది. ఇక్కడ క్లయింట్ స్కిన్ చాలా డ్రైగా ఉంది కాబట్టి డ్రైని కంట్రోల్ చేయడానికి అరోమా బ్లోసమ్ కొచ్చర్ కంపెనీలో ఫ్యాషన్ ఫ్లవర్స్ క్రీమ్ని నేను ఇక్కడ వాడుతున్నాను. ఈ క్రీమ్ బాగా డ్రైనెస్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే క్రీమ్ మసాజ్ చేయటం వల్ల ఫేస్లో మంచిగా గ్లో కూడా వస్తుంది. ఫేస్ మీద మీరు 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు మసాజ్ చేయొచ్చు. ఇక్కడ తిన స్కిన్ చాలా డ్రైగా ఉంది కాబట్టి ఫస్ట్ మీరు కొంచెం క్రీమ్ని తీసుకొని మసాజ్ చేయండి. ఆ క్రీమ్ మొత్తం స్కిన్ అబ్జర్వ్ చేసింది అనిపించినట్లయితే దాని తర్వాత ఇంకొంచెం క్రీమ్ తీసుకుంటూ అలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మసాజ్ చేయండి. ఎప్పటి వరకైతే మీకు స్కిన్లో మంచిగా క్రీమ్ అబ్జర్వ్ అయిపోయింది, ఇప్పుడు మనం అప్లై చేసినటువంటి క్రీమ్ పైకే వదిలేస్తుంది అని అనిపిస్తుందో అంతవరకు మీరు క్రీమ్ని కొంచెం కొంచెంగా తీసుకుంటూ డ్రై స్కిన్లో మసాజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇక్కడ నేను జనరల్ స్ట్రోక్ చేశాను. దాని తర్వాత ఐస్ మీద సర్కిల్ మూమెంట్లో మసాజ్ చేస్తున్నాను.
ఇలా మీరు సర్కిల్ మూమెంట్లో ఐస్ మీద మసాజ్ చేసి ఫోర్ హెడ్ మీద మీరు ప్రెస్ చేసుకుంటూ సైడ్లో అలా ప్రెసింగ్ పాయింట్ ఇవ్వడం వల్ల చాలా రిలాక్స్ దొరుకుతుంది. ఈరోజు మ్యాక్సిమం రిలాక్సేషన్ పాయింట్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాను. ఈరోజు నేను చేస్తున్నటువంటి రిలాక్సేషన్ ప్రెస్సింగ్ పాయింట్స్ అలాగా మసాజ్తో పాటు ఆల్రెడీ నేను వీడియోస్లో చూపించాను కదా, ఫేషియల్ మసాజ్లో ఎలా చేయాలి, ఫింగర్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి, మొత్తం చేతిని అరచేతిని ఎప్పుడు యూజ్ చేయాలి, సో బొటన వేలిని ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా మసాజ్ ఎలా చేయాలని. అవన్నీ స్ట్రోక్స్ని కూడా యూజ్ చేసి 15 to 20 మినిట్స్ వరకు క్రీమ్తో మసాజ్ చేసిన తర్వాత ఇక్కడ క్లయింట్ స్కిన్ డ్రై స్కిన్ అని చెప్పాం కదా, ఇంకా మంచిగా డ్రై కంట్రోల్ అవ్వడానికి మనం అప్లై చేసినటువంటి క్రీమ్ తన స్కిన్ లోపల అబ్జర్వ్ అవ్వడానికి ఈ క్లింగ్ ఫిల్మ్ అనే ర్యాపర్ని ర్యాప్ చేసి ఫేస్ మీద ఒక 10 మినిట్స్ వరకు వదులుతాను. 7 to 10 మినిట్స్ వరకు నోస్ దగ్గర శ్వాస ఆడడానికి నీట్గా స్పేస్ వదిలి మిగిలిన మొత్తం ఫేస్ మీద ర్యాప్ చేశాను. 10 మినిట్స్ తర్వాత దీన్ని రిమూవ్ చేస్తాను. ఇలా మనం దీన్ని ర్యాప్ చేసి వదలడం వల్ల మన ఫేస్ మీద ఉన్నటువంటి క్రీము స్కిన్ లోపల ఇంకా మంచిగా డీప్గా అబ్జర్వ్ అవుతుంది. సో అందుకని నేను ఇక్కడ ఆ ర్యాపర్ని అలా యూజ్ చేశాను. దీని తర్వాత ప్యాక్ యూజ్ చేస్తాం మనం. ఈరోజు ఫేషియల్లో మనం ఫేస్ని క్లీన్ చేసాము, బ్లీచ్ వాడాము, దాని తర్వాత జెల్ వాడాము, దాని తర్వాత క్రీమ్ వాడాము, దాని తర్వాత ప్యాక్ వాడుతున్నాం. ఇక్కడ బ్యాంబూ చార్కోల్ ప్యాక్ని వాడుతున్నాను. ఇది కూడా బ్లోసమ్ కోచర్ది, అరోమా బ్లోసమ్ కోచర్ది. ఈ ప్యాక్ని మనం డైరెక్ట్గా ఒకేసారి మొత్తం వాటర్లో కలిపి వాడకుండా కొంచెం కొంచెం వాటర్ని మిక్స్ చేసుకుంటూ అప్పటికప్పుడే మనం అప్లై చేయాలన్నమాట. అప్పుడే ఈ ప్యాక్ మీకు నీట్గా ఫేస్ మీద అప్లై అవుతుంది. ఇది చాలా థిక్ లేయర్గా అప్లై అవుతుంది, చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది ఈ ప్యాక్ మీకు. సో ఇది చాలా లావుగా ఈ విధంగా నీట్గా అప్లై చేసుకోవాలి. కనురెప్పల మీద కాకుండా, కంటి మీద కాకుండా మిగతా మొత్తం ఫేస్ మీద అప్లై చేసుకుంటాము. ఈ ప్యాక్ని అప్లై చేసి 20 మినిట్స్ వరకు వదలాలి. దాని తర్వాత మీరు ఈ ప్యాక్ని మీకు పీల్ ఆఫ్ మాస్క్ లాగా చేతితోనే తీసేయచ్చు దీన్ని. సో మొత్తం ప్యాక్ని నీట్గా ఈవెన్గా అప్లై చేసుకోవాలన్నమాట థిక్గా. 20 మినిట్స్ వరకు మనం వదిలేసి దాని తర్వాత ఈ విధంగా చేతితోనే మీరు ఈ ప్యాక్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని యూజ్ చేయటం వల్ల కూడా మీ స్కిన్లో ఉన్నటువంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, అలాగే బ్లెమిషెస్, పిగ్మెంటేషన్ ఉంటే కూడా తగ్గుతుంది ఈ ప్యాక్ వల్ల. సో స్కిన్ స్మూత్ కూడా అవుతుంది. పిగ్మెంటేషన్, బ్లెమిషెస్ అన్నవి ఒక్క యూజ్తోనే 100% తగ్గకపోయినా మీకు సింగిల్ యూజ్లోనే 50 to 60% మీకు ఆ పిగ్మెంటేషన్ మార్క్స్ అనేవి తగ్గుతాయి. అలాగే మీ స్కిన్ స్మూత్ అవుతుంది, మీ స్కిన్లో షైన్ కూడా వస్తుంది. మీ స్కిన్లో డ్యామేజ్ అయి ఉన్నట్లయితే ఆ డ్యామేజెస్ని బాగా క్యూర్ చేసి రీజనరేట్ చేయడానికి కూడా ఈ ప్యాక్ మంచిగా యూజ్ అవుతుంది. సో స్కిన్ టైట్ కూడా అవుతుందన్నమాట. ఈ ప్యాక్ తర్వాత సేమ్ కంపెనీదే కాన్సన్ట్రేట్ యూస్ చేస్తున్నాము. ఫేషియల్ తర్వాత ఫేస్ని అలాగే డ్రైగా వదలకూడదు. ప్యాక్ రిమూవ్ చేసిన తర్వాత మీరు డే టైం బయట వెళ్తున్నట్లయితే సన్ స్క్రీన్ లోషన్ యూస్ చేయొచ్చు, లేక మాయిశ్చరైజర్, క్రీమ్ ఏదో ఒకటి అప్లై చేయాలన్నమాట. డ్రైగా మాత్రం వదలకూడదు ఫేషియల్ తర్వాత. సో అందుకే నేను ఇక్కడ కాన్సన్ట్రేట్ని యూస్ చేస్తున్నాను. ఈ కాన్సన్ట్రేట్ సీరమ్ని ఫేస్ మీద 2 to 3 మినిట్స్ వరకు మసాజ్ చేసి వదిలామంటే మీ స్కిన్ డ్రై కాకుండా ఉంటుంది, అలాగే మంచిగా గ్లో కూడా ఉంటుంది. ఈరోజు ఈ వీడియోలో మనం ట్యాన్, డెడ్ స్కిన్, ఫేషియల్ హెయిర్స్ని స్కిన్తో పాటు కలపడంతో పాటు డ్రై స్కిన్ని కంట్రోల్ చేయడానికి, క్రీమ్ని బాగా స్కిన్ లోపల అబ్జర్వ్ చేయడానికి క్లింగ్ ఫిల్మ్ అనే ర్యాపర్ని యూజ్ చేసాము. దాని తర్వాత జెల్లీని స్కిన్ లోపల డీప్గా అబ్జర్వ్ చేయడానికి గాల్వానిక్ మెషిన్ని కూడా యూజ్ చేసాము. అలాగే బ్లీచ్ తర్వాత హార్డ్గా ఉన్నటువంటి స్క్రబ్ వాడకుండా జెల్ బేస్లో ఉన్నటువంటి స్మూత్గా ఎక్స్ఫోలియేటర్ జెల్ని వాడాము. సో ఈ విధంగా మనం నార్మల్ ఫేషియల్ కంటే కొంచెం డిఫరెంట్గా, బెటర్గా, అడ్వాన్స్ లెవెల్లో ఈరోజు ఈ ఫేషియల్ని చూసాం కదా. అలాగే స్ట్రెస్ రిలాక్సేషన్, టెన్షన్ రిలాక్సేషన్, హెడేక్ లాంటివి ఉన్నట్లయితే అవన్నిటిని కూడా రిలాక్స్ చేస్తూ ఎలాంటి ప్రెసింగ్ పాయింట్స్ ఇవ్వాలో ఈ వీడియోలో చూపించాం కదా. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్లో మీరు కొత్త అయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఇలాగే ఛానల్ లోపల ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.